నా పేరు కవిత. నేను అల్లంపూర్ చెక్ పోస్ట్ నుంచి ఈ రోజు వరకు మాచర్లకు చేరుకున్నాను. 320 కిలోమీటర్ల దాకా నడిచాను పాదయాత్రలో. నా కాన్సెప్ట్ ఏంటంటే నిజమైన ఆత్మల తండ్రి నిరూపణ విషయం. దేవుడు నియమించిన ఇద్దరు అధికారుల కోసం ఈ ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయవలసిందిగా అందరినీ మనం చేస్తున్నాం. ఈ పాదయాత్ర స్టార్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నది. ఒకటి ఏంటంటే నిజమైన ఆత్మల తండ్రి ఎవరు అనే దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి, రెండోది ఏంటంటే దేవుడు నియమించిన ఇద్దరు అధికారులు కావాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసిన. దేవుడు నియమించిన ఇద్దరు అధికారులు ఎందుకు కావాలి అని అంటే, ఇప్పుడున్న మన అధికారులు సరైన పాలన మనకు అందిస్తలేరు. చేయుత, రక్షణ, భద్రత విషయంలో విఫలమైంది. మందు, గంజాయి, సిగరెట్ లాంటి భయంకరమైన మరణ ఆయుధాలతోటి పరిపాలన చేయడం వల్ల ఇది ప్రమాదం అని చెప్పేసి ఒకటి. రెండవది ఏంటంటే అశ్లీలమైన మూవీస్ కి పర్మిషన్ ఇవ్వడం. రెండోది రసాయన ఎరువులతో పంటలు పండించడం వల్ల వీటి వల్ల అనేక రోగాలు, క్యాన్సర్, బీపీలు, హెచ్ఐవీలు, షుగర్ ఇట్లాంటి అనారోగ్యాల పాలవుతున్నారని రెండోది. తర్వాత పెరిగిన రేట్ల పైన ఒక ఎంఆర్పీ రేటు పెడితే బాగుంటుందని ఒక ఉద్దేశం. ఇంకా తర్వాత భూముల రేట్లు పెంచడం, డబ్బు విలువ పెంచడం వల్ల మనిషి విలువ తక్కువై అనేక రకాల ఈ ఒక విధమైన భయంకరమైన మరణ రోగాలకు, ఆత్మహత్యలకు వీటన్నింటి మనిషి సతమతం అవుతూ మరి ఇలాంటి పరిస్థితుల పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టుకోలేని పెరిగిన వాటన్నిటి ధరల విషయం పైన ప్రైవేటీకరణ జరగడం వల్ల వీటన్నిటి విషయాన్ని ప్రజలకు ఎలాంటి రక్షణ జరుగుతలేదు. ఈ అధికారులు అంటే మనకున్న న్యాయస్థానంలో కూడా ఉచితమైన ధర్మశాస్త్రం ఇవ్వాల్సింది, వ్యభిచారాలు చేసుకోమని, సహజీవనం చేసుకోమని, ఆడపిల్ల గర్భం కలిసి తీపించుకోమని, ఇలాంటి వాటికి చెడిపోయే విధంగా, కుటుంబాలు కూలిపోయే విధంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన తీర్పులు కూడా జరగడం వల్ల నాకు ఒక నిర్ణయం అనేది ఇట్లా చేస్తే కాదు, ప్రజలంతా మంచి దారిలో నడవాలి, అధికారులు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల దేవుడు నియమించిన ఇద్దరు అధికారులు వేస్తే వాళ్ళకు పిఎం నుంచి సీఎం వరకు వీళ్ళు సలహాలు ఇస్తారు, ఎలాంటి పరిపాలన జరగాలి, మరి ప్రజలను మంచి దారిలో ఎట్లా నడిపేయాలి, రాబోయే సమస్యలు, ఇప్పుడున్న సమస్యలు ఎలా పరిష్కరించాలి, మరి మనం చేసే తప్పుల వల్ల దేవుడి ఉగ్రత కరోనా కన్నా అతి భయంకరమైన మన మీద పడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మరి దేవుడు ఆత్మకు తండ్రి ఎవరు అనే దాని మీద కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలనే మూఢనమ్మకాలతో మనిషిని అభిమానించవచ్చు, కానీ దేవుని ఆరాధించాలి. దేవుడు ఎవరు అనే దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం మరి ఆ కాలంలో సింధు నాగరికత ప్రజలు గాలి, నీరుని, నిప్పును పూజించింది. మరి ఆ నిప్పుగా 3500 సంవత్సరాల క్రితమే మోసేకు ప్రత్యక్షమైనట్టు మరి ఇక్కడ కాదు, ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యక్షమైన నిప్పైన దేవుడు మరి భారతదేశంలో 2000 సంవత్సరాలు పూజించిన ఆ నిప్పైన దేవుడు యెహోవా అల్లా అనడానికి ఒక నిదర్శనం ఉన్నది. మరి ఆకాశంలో ఉన్న దేవుడు ఏలియాని ఇదే శరీరంతో పైకి తీసుకుపోయినట్టు ఒక నిదర్శనం ఉన్నది. మరి అగ్నిగా ఉన్న దేవుడు నిప్పై వచ్చి మరి ఒక దూడని కాల్చినట్టు ఈయన నిజమైన దేవుడని ఏలియా నిరూపణ చేసిన ఆధారాలు ఉన్నది. మరి ధర్మశాస్త్రం రాసిచ్చినట్టు దేవుడు యెహోవా తండ్రి అల్లా మన ఆత్మల తండ్రి మరి ఆయన రాసిచ్చినట్టు ఎవిడెన్స్ ఉన్నది. మరి ఈ రోజు మనిషి మూఢనమ్మకాలతో రాయిని, రప్పని, ప్రతిదాన్ని పూజించడం కాదు, నిజంగా ఎవిడెన్స్ ఉంది దాన్ని పూజించాలనే ఉద్దేశంతో నిరూపణ చేయాలనే దాని విషయంలో కూడా గవర్నమెంట్ నేను ఒక బతిమాలుకుంటున్నాను. ప్రజలకి మూఢనమ్మకాలతో కాదు, నిజంగా ఈయన ఆత్మల తండ్రి అని నిరూపణ చేసే విధంగా గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో దాని మీద శాస్త్రవేత్తలతో సహా వాళ్ళు ఇదే నిజం అన్నట్టు వాళ్ళ విషయంలో నాకు సహాయం కూడా అందించవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో దేవుడు నియమించిన ఇద్దరు అధికారులు కావాలనే కార్యక్రమంలో కూడా ప్రజలందరూ సపోర్ట్ చేసి దేవుడు నిజంగా ఈయననే అనే దానికి ఎవిడెన్స్ నిరూపించిన తర్వాతనే వీళ్ళందరూ కూడా అది మొక్కవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది